హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు మేథీ పూరి అండ్ ఆలూ మసాలా కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఫస్ట్ మనం పూరీకి చూద్దాం. సో నేను బౌల్లోకి ఆటా తీసుకున్నాను, అందులో మేథీ యాడ్ చేశాను, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. సో మేథీని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో మీరు పిండిని క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మెల్లిగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో దాన్ని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం సైడ్కి పెట్టుకుందాం. సో 5 to 10 మినిట్స్ సైడ్కి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది, పూరి కూడా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా. సో నేను పూరీని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చిన్న సైజులోనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ గ్యాస్ని ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనం పూరీని వేసుకొని స్లోగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో. సో 2 సైడ్స్ ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇలాగే మనం రిమైనింగ్ పూరీస్ అన్నీ ఫ్రై చేసుకుందాం. చూడండి మన పూరీస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్రాసెస్ కర్రీకి కావాల్సినవి 2 పొటాటోస్ బిగ్ సైజ్ నేను మీడియంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చాప్ చేసుకున్న ఆనియన్స్ 4 అండ్ కాజుని సోక్ చేసుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, బే లీఫ్ అండ్ కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. సో ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అయ్యాక అంతా, సో ఇందులో మనం ఇప్పుడు టర్మరిక్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాం ఒక 2 మినిట్స్. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక 1 మినిట్. సో ఇదంతా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇది కూడా అంతా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు మనం పొటాటోని యాడ్ చేసుకుందాం. సో పొటాటోని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. సో అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో రెడ్ మిర్చి పౌడర్, మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్. సో రెడ్ మిర్చి పౌడర్ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో మసాలా పౌడర్. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది అండ్ కింద మాడదు కూడా. నెక్స్ట్ మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకొని, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఒక 2 విజిల్స్ రానిస్తున్నాను. సో నార్మల్గా ఇన్ కేస్ నార్మల్గా కుక్ చేసుకుంటే ఒక 5 to 10 మినిట్స్, ఆల్మోస్ట్ 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చాక మనం ఒక 5 to 10 మినిట్స్ అయ్యాక తీసుకొని చూద్దాం. సో విజిల్స్ వచ్చేసాయి, అయిపోయింది కర్రీ. విజిల్ని తీసేసి నేను లిడ్ని ఓపెన్ చేస్తున్నాను. వావ్, చూడండి. సో అంతా చాలా మంచిగా కుక్ అయిపోయింది. అండ్ 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, చాలా బాగా వస్తుంది. అయితే మనకి ఎలాగైతే కావాలో పూరికి అలాగే వస్తుంది. సో ఇప్పుడు మన ఆలు కాజు మసాలా కర్రీ రెడీ టు సర్వ్. మనం దీన్ని పూరితో తింటే సేమ్ చికెన్ లాగానే ఉంటుంది టేస్ట్. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి. సో నేను లాస్ట్లో కసూరి మేతి వేసుకున్నాను. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.